తదుపరి ధనుసు రాశి. ఈ యొక్క ధనుసు రాశి జాతకులకు లగ్నంలో రవి బుధులతో పాటు కుజగ్రహ సంచారం జరుగుతున్న క్రమంలో ఈ వారం చేపట్టిన ప్రతి పనిలో కూడా ఎంతో తెలివితేటలతో ముందడుగు వేస్తారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలు పరిష్కరించబడతాయి. రావాల్సిన ధనం సకాలంలో చేతికందుతుంది. కొంత ధన వ్యయం అవ్వడానికి కూడా అవకాశం ఉంది. పంచమ స్థానంలో గురుగ్రహ సంచారం చేత ప్రభుత్వ సంబంధమైన సంస్థల్లో పనిచేయడానికి చక్కని అవకాశాలు లాభిస్తాయి. చతుర్థ స్థానంలో రాహుగ్రహ సంచారం చేత కంప్యూటర్ రంగంలో రాణించాలనుకున్న వారికి నూతన అవకాశాలు లాభిస్తాయి. ప్రత్యేకించి పంచమ స్థానంలో లగ్న చతుర్థాధిపతి అయిన గురువు సంచరిస్తున్న క్రమంలో సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వారికి సత్సంతాన భాగ్యాన్ని పొందడానికి ఇది అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా రాజ్యస్థానంలో కేతువు, లాభస్థానంలో చంద్రుడు, వ్యయస్థానంలో బుధ శుక్రులు సంచరిస్తున్న క్రమంలో ముఖ్యమైన విషయాలలో అనవసరమైన ఖర్చులకు దారితీయడానికి అవకాశం ఉంది అన్న సూచనను కూడా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి పనిలో కూడా ధన సంపాదన విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారో ఖర్చు విషయంలో కూడా అక్కడ జాగ్రత్తలు పాటించాలి అనే సూచనను తెలుసుకోవాలి. మొత్తం మీద అన్ని గ్రహాలు అనుకూలిస్తున్నప్పటికీ శుక్రగ్రహానికి సంబంధించి ప్రత్యేకంగా అమ్మవారిని ఆరాధించడము, అదేవిధంగా చంద్రుడు కూడా సంచరిస్తున్న క్రమంలో చంద్రునికి ప్రతిదేవతైన ఈశ్వర ఆరాధన కూడా చేయడము ఎంతో విశేషమైన ఫలితాలను కల్పిస్తుంది. కాబట్టి చక్కగా ఆచరించండి, ఆనందకరమైన జీవితంలో జీవించండి.